హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. బాగున్నారా? దేవుని ఆశీర్వాదాలను అనుభవిస్తున్నారా? ఆనందంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? అన్ని విషయాల్లో సమాధానం కలిగి జీవించగలుగుతున్నారా? నిజమే, మన ఆనందాన్ని పాడు చేయడానికి, మన ఆరోగ్యాన్ని పాడు చేయడానికి, మన సమాధానాన్ని పాడు చేయడానికి ఎప్పుడు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. మనం శరీరంలోనూ ఈ లోకంలోనూ ఉన్నంత వరకు ఈ అవస్థలన్నీ తప్పవండి. అందుకనే మనం పైనున్న వాటి మీద మన దృష్టి ఉంచాలని, ప్రభు త్వరలో రాబోతున్నాడు, ఆయన ఇచ్చే మహిమ శరీరాన్ని పొంది ఆయన రాజ్య వారసులం కావాలనే ఆశతో ఈ లోకంలో జీవించాలి. ఈ లోకమే శాశ్వతం అనుకునటం అజ్ఞానమే కదా. మనం నిరంతరం ఈ లోకంలో ఉండం కదా. ప్రతి మనుష్యుడు ఇవాళ తనకు తెలియకుండానే దేని కొరకు అన్వేషిస్తున్నాడు. అన్వేషణలు చేసిన తర్వాత, అన్నీ విఫలమైన తర్వాత గ్రహిస్తున్నాడు, ఎన్నెన్ని విషయాలు కనుగొన్నా, ఎన్ని సంపాదించుకున్నా ఆత్మకు తృప్తి లేదు అని. అప్పుడే ఆధ్యాత్మిక బలము కొరకు అన్వేషిస్తున్నాడు. తనను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడని దైవాన్వేషణలో ఉంటున్నాడు. మరి మీరు ఇంకా లోకంలోనే ఉన్న వాటిలో అన్వేషణలో ఉన్నారా, లేక దేవుణ్ణి వెతికేవారిగా ఉన్నారా, సత్యాన్ని వెతికేవారిగా ఉన్నారా? చూడండి, ఈ లోకంలో చాలా అబద్ధాలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి, అన్యాయాలు ఉన్నాయి, మూఢభక్తి ఉంది, ఆచార భక్తి ఉంది. ఏమండి, ఇవన్నీ మన జీవితానికి నిజమైన తృప్తినివ్వలేవు. నిజమైన దేవుని తెలుసుకోవాలనే అన్వేషణ మీకుంటే, సత్యాన్వేషణలో ఉన్నవారు సత్యాన్ని తప్పక కనుగొంటారు. మీకు తెలుసా, సత్యం ఒకటే ఉంటుంది, కానీ అబద్ధాలు కోట్ల కొలది ఉండొచ్చు. ఒకరు అన్నారు, సత్యం స్నానం చేస్తుంటే అబద్ధం వచ్చి తన అంగీ తీసుకుని వెళ్ళిపోయిందట. ఇప్పుడు అబద్ధం సత్యం అనే అంగీలో తిరుగుతుందంట. అందుకే సత్యాన్ని నగ్న సత్యం అంటారు. ఒకటే, ఆ సత్యాన్వేషణలో ఉన్నవాడు ఎవడైనా సరే ఆ సత్యాన్ని కనుగొంటారు. నేనే మార్గమును, జీవమును, సత్యమునై ఉన్నాను అని యేసు ప్రభు చెప్పాడు. మీకు తెలుసా, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి వద్దకు చేరలేడు అని ఆయన అన్నాడు. మీరే వెతకండి, మీరే కనుగొనండి. నన్ను వెతకువారు నన్ను కనుగొందురు అని ప్రభు చెప్పాడు. మీరు దైవాన్వేషణలో ఉంటే, సత్యాన్వేషణలో ఉంటే నిజదేవుడు ఎవరని మీరే తెలుసుకోగలుగుతారు. అప్పుడు మీరు తృప్తి కలిగి జీవిస్తారు. ఈ లోకాన్ని విడిచినప్పుడు ఆయన రాజ్య వారసులుగా ఉండగలుగుతారు. దైవమున్ అన్వేషించు వారికి సత్యవాక్య ధ్వని, సత్య మార్గమున్ సత్య దైవమున్ అన్వేషించు వారికి సత్యవాక్య ధ్వని. ఏసే మార్గము సత్యము జీవమని, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను, వినండి. ఇటలీ పటాలమనబడు పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను.
అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇక్కడ కొర్నేలి అనే ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఈయన చాలా ఉన్నతమైన అధికారంలో ఉన్న ఒక వ్యక్తి. ఇటలీ పటాల ముందు శతాధిపతిగా ఉన్న ఈ కొర్నేలి ఎంతో హోదాలో ఉన్నవాడు, అధికారం కలిగినవాడు, అన్ని విధాల ఉన్నతమైన పదవిని కలిగినవాడు. అయినప్పటికీ అతడు తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రజలకు దాన ధర్మాలు చేస్తున్నాడు. ఈ రోజుల్లో చాలామంది ఉన్నతమైన పదవికి వచ్చిన తర్వాత, అధికారం చేతికి వచ్చిన తర్వాత కనీసం మానవత్వం లేనివారిగా, ఏమాత్రం జాలి దయ లేనివారిగా, ఇతరుల పట్ల ఎటువంటి శ్రద్ధ లేనివారిగా, మరింత అధికారం ద్వారా అది ఇది సంపాదించుకోవాలని ఆసక్తి కలిగిన వారిగా ఉంటున్నారు. అయితే ఈ కొర్నేలి ఒక వ్యత్యాసమైన వ్యక్తిగా ఉన్నాడు. ఈయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దాన ధర్మాలు చేయటం యందు ఆసక్తి కలిగి ఉన్నాడు. తనకు ఎంతో ఉంది కనుక లేని వారికి పంచాలి అనే ఆశ కలగటం ఎంతో గొప్ప విషయమేనండి. దాన ధర్మాలు చేయటం భక్తికి సూచన, కానీ దాన ధర్మాలు చేయటమే భక్తి కాదు. మరి చాలాసార్లు అనుకుంటుంటాం కదా, మనం ఎన్నో దానాలు చేస్తే మనం చేసిన పాపాలు పోతాయని. అది కాదండి. నీ పాపాలకు నివృత్తి కలగడానికి దాన ధర్మాలు చేయటం వల్ల ప్రయోజనం లేదు. కానీ మానవతా దృక్పథంతో ప్రేమకు సూచనగా నీకిచ్చిన దాని పట్ల కృతజ్ఞత కలిగి, దేవుడు నిన్ను దీవించిన దానికి కృతజ్ఞత కలిగి నీకున్న వాటిని ఇతరులకు పంచడం అనేది, ఇవ్వటం అనేది ఉన్నతమైన గుణమే. ఈ కొర్నేలి ఒక హోదా కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, ఎంతో దయగలిగిన వ్యక్తిగా ఉన్నాడు, ఎంత ఉన్నత అధికారాన్ని పొందినప్పటికీ తగ్గింపు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. తన కుటుంబం అంతటితో కూడా దేవుని యందు భయభక్తుల్లో కలిగి జీవిస్తూ ఉన్నాడు. చూడండి, ఈ రోజున కొంతమంది పెద్ద అధికారులు వారి కుటుంబాలను పట్టించుకోరు. ఒక వ్యక్తి చాలా ధనవంతుడైన తర్వాత, వ్యాపారస్తుడైన తర్వాత తన ఇంటిని, భార్యను, బిడ్డలను పట్టించుకోకుండా వ్యాపారం మీదనే తన మనసు పెట్టి రాత్రి పగలు ప్రయాసపడటం చూస్తూ ఉన్నాం. కుటుంబం ఈ లోకంలో మనకు ఎంతో విలువైన సొత్తండి. మన చుట్టూ ఉన్న వ్యక్తులందరూ మన దగ్గర నుంచి ఏదైనా లాభసాధకాల కోసం ఎదురు చూస్తూ ఉంటారేమో, కానీ మన కుటుంబం దేవుడిచ్చిన వరం. మీ భార్య బిడ్డలతో సమయం గడపండి, మీ భార్య బిడ్డలతో సంతోషించండి, మీ భార్య బిడ్డల అవసరతలను తీర్చండి, మీ భార్య బిడ్డలతో కలిసి ప్రార్థించండి, కలిసి ప్రయాణాలు చేయండి, కలిసి దేవుణ్ణి స్తుతించండి. ఈ కొర్నేలి సత్యాన్వేషణలో ఉన్న ఒక వ్యక్తి. ఈయన ఏ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో అన్న విషయం ఇక్కడ రాయబడలేదు, కానీ సత్యమైన దేవుని కొరకు అన్వేషిస్తూ ఉన్నాడు. అలాగ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రార్థిస్తూ ఉన్నాడు. అలా ఒకరోజు ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఏం జరిగిందో చూడండి. 3వ వచనంలో, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా కనబడెను. అతడు ఆ దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేలు గల సీమోనును పిలిపించుమో అని చెప్పాడు. అతడు ప్రార్థన చేస్తుండగా పగలు ఒక దర్శనములో ఒక దూత కనపడింది. నీ ప్రార్థనలు వినబడ్డాయి, నీ ధర్మకార్యాలు దేవునికి జ్ఞాపకార్థంగా నిలబడ్డాయి అని దూత చెప్పటం అతడు విన్నాడు. చూడండి, సత్యాన్వేషణలో ఉన్నవారు సత్యాన్ని కనుగొంటారు. దేవుని దూత అతనికి ప్రత్యక్షమై నీ ప్రార్థనలు వినబడ్డాయి, నీ ధర్మకార్యాలు గుర్తించబడ్డాయి, నీవు పేతురును పిలిపించి ఆయన చెప్పే మాటలను ఆలకించు అని చెప్పబడింది. ఒక విషయం మీకు తెలుసా, మనం ఎన్ని ధర్మకార్యాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా అవి దేవుడు అంగీకరించాడా లేదా అని తెలియకపోతే, అంగీకరించాడు అని నమ్మకపోతే, అంగీకరించాడు అని రుజువు అవ్వకపోతే ప్రయోజనం లేదు కదా. దేవుడు మన ప్రార్థనలు విన్నట్లుగా మనం విశ్వాసంతో ప్రార్థించాలి. విశ్వాసముతో దేవునిని వెతుకువారు ఆయన్ని కనుగొంటారు. అయితే నీతి కలిగి బ్రతకటం వేరు, ధర్మకార్యాలు చేయటం వేరు, రక్షించబడటం వేరు. ఈ రోజుల్లో చాలామంది ఈ పొగ త్రాగటం, మద్యం సేవించటం వంటి దురభ్యాసాలకు దూరంగా ఉంటారు. వారు ఎటువంటి
అపవిత్రమైన కార్యాలకు చోటివ్వరు. కొంతమంది చాలా నిష్టగా తమ దేహాన్ని పవిత్రంగా కాపాడుకుంటారు. అయినప్పటికీ రక్షించబడవలసిన అవసరత మనకెంతో ఉందండి. మన బాహ్య శరీరముతో కొన్ని పాపములు చేయకపోయినప్పటికీ మన అంతరంగంలో పాపం ఉన్నది అని మనం గుర్తించాలి. ఆ పాపము నుండి మనం విమోచించబడాలి అని గ్రహించాలి. ఆ పాపము నుండి విమోచించబడటమే రక్షణ అన్న విషయాన్ని గుర్తించాలి. ఈ యేసు ప్రభువు మాటలు మీకు ఎందుకు తెలియజేయబడుతున్నాయి అనుకుంటున్నారు? మీరు నీతిమంతులైనప్పటికీ, మంచివారైనప్పటికీ, కొన్ని దురభ్యాసాలు చేయని వారైనప్పటికీ, కొన్ని మంచి పనులు చేసేవారైనప్పటికీ మీకు కూడా యేసు క్రీస్తు కావాలి. కారణం, మీ జన్మ పాపము నుండి మీరు విడిపించబడాలి. మీ పాతాదాము స్వభావం నుంచి మీరు విడిపించబడాలి. మీరు కూడా రక్షించబడాలి. యేసు క్రీస్తు మీ కొరకు మీ స్థానంలో సిలువలో మరణించాడని గుర్తించాలి. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉన్నదని, ఆయన చిందించిన రక్తధారలలో మనకు పాప క్షమాపణ ఉన్నదని, ఆయన ద్వారా మనం పరలోక రాజ్యానికి వెళతామన్న సంగతిని మీరు గ్రహించాలి. అవును, మీరు మంచివారైనప్పటికీ, కొన్ని పాపములు తప్పులు చేయని వారైనప్పటికీ మీకు కూడా ఆత్మరక్షణ అవసరం. యేసుక్రీస్తు నామములోనే పాపక్షమాపణ ఉన్నది, రక్షణ ఉన్నది. ఇదిగో నీ ప్రార్థనలు వినబడ్డాయి, నీ ధర్మకార్యాలు కనబడ్డాయి. కానీ నీకు అంతకంటే అవసరమైన రక్షణ కావాలి అన్న విషయాన్ని దేవుడు ఈయనకు బయలుపరచడం చూస్తున్నాం. కొర్నేలి, నీవు చాలా మంచివాడివి, నీవు నీతి న్యాయాలు కలిగి ఉన్నావు. కానీ నీకు మరొకటి అవసరం. నీకు రక్షించబడే మార్గాన్ని నీవు తెలుసుకోవాలి అన్నట్లుగా నీవు పేతురును పంపించి అతను చెప్పే మాటలు విను అని దేవుడు చెప్పడం చూస్తూ ఉన్నాం. ఈ రోజున యేసుక్రీస్తు మాటలు చెప్పడానికి ఆయన శిష్యులమైన, ఆయన సేవకులమైన మాలాంటి వారిని దేవుడు కోరుకున్నాడు. ప్రభుత్వం వారు రేషన్ ఇచ్చినప్పటికీ దాన్ని తెచ్చుకోవడానికి రేషన్ షాప్కి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకోవాలి కదండి. అలాగే దేవుడు తన యొక్క ఆశీర్వాదాలను పంచడానికి, తన మాటలను తెలియచేయడానికి తన సేవకులను ఏర్పరచుకున్నారు. ఈ పేతురు యేసుప్రభు శిష్యులలో ఒకడు. ఆ పేతురును పిలువనంపించారు. కొర్నేలి మంచి అధికారంలో ఉన్నాడు కదా. దేవుని మాటను వెంటనే శిరసావహించి మనుషులను పంపించి పేతురును రప్పించుకున్నాడు. పేతురు వచ్చేటప్పటికి ఏం జరుగుతుందో చూడండి. 24వ వచనం, మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. పేతురు వచ్చేలోగా కొర్నేలి తన ముఖ్య స్నేహితులను, బంధువులను అందరినీ పిలిపించి దేవుడు చెప్పే మాటలు వినడానికి తన ఇంటిలో వారందరినీ సమకూర్చి దేవుని మాటలు వినడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. చూడండి, ఈ రోజున మీరు ఎవరినో ఒకరిని మీ ఇంటికి రప్పించిన అవసరం లేకుండానే ఇదిగో ఈ టెలివిజన్ ద్వారా దేవుని మాటలు మీకు అందించడానికి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. మరి ఈ కార్యక్రమాలు ప్రసారమవుతున్నప్పుడు మీరు మీ ఇంటి వారందరితో కూర్చొని ఆలకిస్తున్నారా? దేవుని మాటలను ఆలకిస్తున్నారా? కొందరు చెప్తారు, అయ్యా కరెక్ట్గా ఆ సమయానికి మేము టీవీ దగ్గరకు వచ్చి దేవుని మాటలు వినడానికి నేను, నా భార్య, బిడ్డలు అందరం ఆసక్తితో ఎదురు చూస్తాం. మాకందరికీ అవసరమైన విషయాలను, సంగతులను దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు మీ వాక్యం ద్వారా బలపడుతున్నామని తెలియజేస్తున్నారు. మరి మీరు మీ కుటుంబం అంతటితో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? దేవుని వాక్యాన్ని వింటున్నారా? దేవుని మాటలు వినడానికి ఆసక్తి కలిగి ఉన్నారా? పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎన్నో పనులున్నప్పటికీ కొద్దిసేపు, కనీసం ఒక 30 నిమిషాలు ఈ రీతిగా దేవుని మాటలు వినడానికి కేటాయించండి. దేవుని సన్నిధిలో కూర్చొని టెలివిజన్ ద్వారా మీ ఇంటిలో మీ ఎదురుగుండానే దేవుని వాక్యం అందించబడే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాలను సద్వినియోగపరుచుకోనండి. కొర్నేలి తన బంధువులందరినీ పిలిపించాడు, ముఖ్య స్నేహితుల్ని పిలిపించాడు. 25వ వచనం, పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాడు. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తాడు. చూడండి, చాలాసార్లు దేవుని వాక్యం తెచ్చే మా పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పేతురు అన్నాడు, నేను నరుడనే, నా పాదములు కాదు, మన పాపముల కొరకు సిలువ మోసిన యేసయ్య పాదాల మీద పడు అని చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. మానవుని పాదాలు మనకు రక్షణ కలుగజేయవు కానీ
లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకములోనికి వచ్చిన యేసుక్రీస్తు భారమైన సిలువను గొలుగుతో కొండ వరకు మోసుకొని పోయి ఆ సిలువ మీద ఆయన కాళ్ళల్లో చేతులలో మేకులు కొట్టినప్పుడు రక్తము చిందించబడింది. మన పాపమునకు పరిహారం కలిగింది. మనం పొందవలసిన దెబ్బలను ఆయన పొంది ఉన్నాడు. మన పాపముకు రావలసిన శాపాన్ని ఆయన భరించి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉన్నది. ఆయన మన వ్యసనాలు భరించాడు. కాబట్టి ఈ రోజున మనకు దేవుని నామములో సంతోష సమాధానాలు లభ్యమవుతున్నాయి. ఇదే సువార్త. పేతురు కొర్నేలిని కూర్చుండబెట్టి ఏం చెప్పాడో చూడండి. పేతురు నోరు తెరిచి ఇట్లనెను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించను. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుడు పక్షపాతి కాడు. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసు ప్రభు ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి దేవుడు కాదండి. ఆయన నిజంగా వెతికేవారు ఆయన్ని కనుగొంటారు. సత్యాన్వేషణలో ఉన్నవారు సత్యాన్ని కనుగొంటారు. ఎందుకంటే సత్యవంతుడు దేవుడే గనుక. సుందర్ సింగ్ అనే ఒక యవనస్తుడికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇవ్వబడింది. అతడు సిక్కు మతమునకు చెందినవాడు గనుక బైబిల్ను ద్వేషించాడు, చింపేశాడు, కాల్చేశాడు. కానీ మూడో రోజు అతనికి ఎందుకో మనసులో కలవరం కలిగింది. ఎందుకు నేను ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కాల్చేశాను? ఎందుకు నా హృదయంలో ఒక విధమైన పోరాటం ఉన్నది? అసలు దేవుడు ఎవరు తెలుసుకోవాలని ఉపవాసం ఉండి తన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని అన్ని దేవుళ్ళ పేర్లు ఉచ్చరిస్తూ ప్రార్థించడం మొదలుపెట్టాడట. ఎంతసేపటికి ఎటువంటి స్పందన కలగకపోగా చివరికి విసిగిపోయి, ఈ రాత్రి నాకు దేవుడు కనబడకపోతే నేను రైలు పట్టాల మీదకి వెళ్ళి చనిపోతాను అని తీర్మానించుకొని, అసలు దేవుడంటే ఎవరైనా ఉంటే నాకు కనబడు అని పూర్ణ హృదయంతో బిగ్గరగా కేకలు వేస్తూ ప్రార్థించాడు. అతని గదిలో ఒక మూల నుండి గొప్ప ప్రకాశం, ఆ ప్రకాశవంతమైన వెలుగులు సిలువలో వేలాడుతున్న యేసు ప్రభు దర్శనమిచ్చాడు. నీ కొరకు నా ప్రాణమిచ్చాను అన్న మాటలు విన్నాడు. అంతే, అతని మూఢత్వం పటాపంచలైంది. అతను గొప్ప సంతోషాన్ని పొందాడు. ఒక గొప్ప పరివర్తన అతనిలో కలిగింది. తెలియని సంతోషంతో నా పాపముల కొరకు యేసుక్రీస్తు మరణించాడా, ఈయన నిజ రక్షకుడా, నిజ దేవుడా అంటూ ఆర్భాటంగా గంతులు వేస్తూ ఆనందంతో సంతోషంతో కేకలు వేస్తూ బయటకు వచ్చాడు. తల్లిదండ్రులు అతన్ని అంగీకరించలేదు. అతని మీద కోప్పడ్డారు. ఎన్నో విధాలుగా అతన్ని క్రీస్తు నుండి వేరు చేయాలని ప్రయత్నించారు. కానీ సుందర్ సింగ్, నా కొరకు ప్రాణమిచ్చిన యేసయ్య కొరకు నేను జీవిస్తాను, ఆయన నేను విడిచిపెట్టనని తీర్మానించుకొని ఆయన మరణ పర్యంతము సాధు సుందర్ సింగ్గా పిలువబడుతూ యేసుక్రీస్తు సువార్తను మన భారతదేశంలో హిమాలయ కొండల్లో, టిబెట్లో అందించి అనేకులను ప్రభు వైపు తిప్పాడు. అవును, ఆయన్ని వెతుకువారు ఆయన్ని కనుగొంటారు. ఇక్కడ కొర్నేలి యథార్థపరుడుగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, ధర్మకార్యాలు చేసేవాడిగా ఉన్నాడు, మంచివాడిగా ఉన్నాడు, కుటుంబం అందరితో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాడు. కాబట్టి దేవుడు అతన్ని కనుగొన్నాడు. అతనికి సంపూర్ణమైన రక్షణ అనుభవం కలిగినట్లుగా పేతురును పంపించి సిలువ సువార్తను ప్రకటింపజేశాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని నిరూపించాడు. మీరు కూడా ఈ యేసు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. మనుషులు ఏమనుకుంటారోనానో, కులమో మతమో పోతుందనో దిగులు చెందకండి. యేసుక్రీస్తు హృదయానికి క్రీస్తు నేర్పించిన భక్తి హృదయ సంబంధమైనది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అవును, ఈ రోజున ప్రపంచంలో పలు భాషల వారు, పలు జాతుల వారు, పలు దేశాల వారు యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అనుభవిస్తున్నారు. ఆయన రాజ్య వారసులు ఉన్నట్లుగా తాము సిద్ధపరుచుకుంటున్నారు. ప్రతి వంశములో, ప్రతి జాతిలో ఆయన రక్తం ఇచ్చే మనుషుల్ని కొన్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని
మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి గనుక భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడువారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొన్నాడు, రక్తమిచ్చి కొన్నాడు. యేసుక్రీస్తు తన రక్తమిచ్చి మనల్ని విమోచించి ఉన్నాడు. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదు. మానవులను విమోచించుటకు జంతువుల రక్తం ఎలా సరిపోతుందండి? మనకంటే తక్కువ వారు మనల్ని విడిపించలేరు కదా, మనకంటే గొప్పవారే మనల్ని విడిపించగలరు కదా. పైనుండి వచ్చిన వాడిగా ఉన్న పరిశుద్ధుడైన ప్రభు నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్ల కంటే శ్రేష్టమైన తన రక్తాన్ని చిందించి పాప బంధకాలతో పాపానికి బానిసలమైపోయిన మనల్ని, సాతానుకు బానిసలమైపోయిన మనల్ని విడిపించి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు సత్యాన్వేషణలో ఉన్నారా? అయితే తప్పక క్రీస్తుని మీ దేవుడిగా కనుగొంటారు. కారణం ఆయనే సత్యం, ఆయనే మార్గం, ఆయనే జీవం, ఆయన ద్వారానే పరలోక రాజ్య వారసత్వం. కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి, ఈరోజు ఆనాడు కొర్నేలికి అందించబడిన సందేశం దేవుడు మీకు అందిస్తున్నాడు. కారణం మీలో అనేకులు యథార్థపరులుగా ఉన్నారు, నీతి న్యాయాలు కలిగిన వారిగా ఉన్నారు, ఈ లోక సంబంధమైన దాన ధర్మాలు చేస్తూ విశాల హృదయులై ఉన్నారు, ఒక నిష్ట కలిగి జీవిస్తూ ఉన్నారు. అయితే మీకు అంతకంటే ప్రాముఖ్యమైన ఆత్మరక్షణ కావాలన్న విషయాన్ని, నిత్యరాజ్యానికి మీరు వారసులు ఉన్నట్లుగా నిజ దేవుణ్ణి మీరు తెలుసుకోవాలన్న విషయాన్ని దేవుడు మీకు బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మోకరించి మీరు ప్రార్థించగలిగితే, నిజదేవుడా నాకు కనబడు అని మీరు అడగగలిగితే, ఆయన కనబడే దేవుడిగా ఉన్నాడు, ఆయన మాట్లాడే దేవుడిగా ఉన్నాడు. కారణం యేసుక్రీస్తు చనిపోయిన దేవుడు కాదు, ఆయన జీవించుచున్నవాడు. ఆయన మన మొరలను వినగలిగినవాడు, మనల్ని విమోచించుటకు తిరిగి రారాజుగా ఆకాశము నుండి రాబోతున్నవాడు. ఆయనతో పాటు మనమును ఆయన రాజ్య వారసులుగా ఉంటకు తన రక్తమిచ్చి మనల్ని కొన్నవాడు, విమోచించినవాడు. ఈ యేసుక్రీస్తును మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఈ ప్రభువులో ఉన్న గొప్పతనాన్ని గుర్తించండి. మీరు నిజంగా దేవుణ్ణి వెతికేవారైతే, విశ్వాసంతో ఆయన్ని వెతికితే ఆయన్ని కనుగొంటారు. సమాధాన సంతోషాలు కలిగి ఈ లోకంలో జీవిస్తారు. ఈ లోకం విడిచినప్పుడు ఆయన రాజ్య వారసులుగా ఉండగలుగుతారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సన్నిధి దయచేయము. సత్యాన్వేషణలో ఉన్న ప్రతి ఒక్కరూ నిన్ను కనుగొనుటకు సహాయం చేయము. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరిచే సువార్త ప్రకాశము వీరికి ప్రకాశింపకుండినట్లుగా ఈ యుగ సంబంధమైన దేవత కలుగజేసినటువంటి గురుడితరము నుండి అవిశ్వాసుల మనోనేత్రాలను తెరువుము నాయన. నీవే నిజ దేవుడువని, నిజ రక్షకుడువని, నీ ద్వారా పాప క్షమాపణ ఉన్నదని, పరలోక రాజ్య ప్రవేశం ఉన్నదని, ఈ లోకంలో తృప్తి కలిగిన, సంతుష్టి కలిగిన జీవితాన్ని మేము జీవించగలమని నమ్ముటకు సహాయం చేయము. రక్షించబడాలి అన్న మాటను ప్రతి ఒక్కరూ గ్రహించుకొని వారి పాపముల కొరకు వారు పశ్చాత్తాపడినట్లుగాను, వారి పాపములకు ప్రాయశ్చిత్తము చేసిన యేసు క్రీస్తునందు, ఆయన బలియాగమునందు విశ్వాసముంచినట్లుగాను సహాయము చేయము తండ్రి. మా స్వనీతి నీ ముందు మురికిగొడల వలె ఉందని, మా భక్తి ఆచారాలు మాకు ముక్తినివ్వని గుర్తించుటకు అంతరంగములో ఉండే శుద్ధ హృదయాన్ని మేమందరము పొందునట్లుగా నీ పరిశుద్ధాత్ముడు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి హృదయంలో క్రియ జరిగించమని, మీరు మార్పు నుండి బిడల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యమునకు చేరలేరు అని నీవు చెప్పున్నావు కనుక మమ్మల్ని మేము తగ్గించుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది నీ బిచ్చు రక్షణ పొందినట్లుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సహాయము చేయమని, నీవే రక్షకుడవని, నీవే దేవుడువని, నీవే ప్రభువని, నీవే త్వరలో రానున్నవాడివని నీ యందు విశ్వాసముచ్చుటకు, నీవిచ్చే విమోచనను, విడుదలను మా జీవితాల్లో అనుభవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసే లోక రక్షకుడు, యేసే లోక రక్షకుడు, యేసే
క్రీస్తు అందరికీ ప్రభువు. యేసే లోక రక్షకుడు, యేసే లోక రక్షకుడు, యేసే సత్య దేవుడు, యేసే నిత్య జీవము. యేసే సత్య దేవుడు, యేసే నిత్య జీవము. ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని నిడి చేరుమా. ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని నిడి చేరుమా. యేసే రక్షకుడు, రక్షకుడు, యేసే స్నేహితుడు, స్నేహితుడు, యేసే నీ రక్షకుడు, రక్షకుడు, యేసే నీ స్నేహితుడు, స్నేహితుడు. ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని నిడి చేరుమా. ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని నిడి చేరుమా. దేవునికి స్తోత్రం. మీరు విన్న విషయాలను గ్రహిస్తున్నారా? మనం ఎంత భక్తి కలిగిన ఉన్నా, ఎన్ని మంచి మంచి కార్యాలు చేసినా, మన అంతరంగంలో అపవిత్రత ఉంది గనుక మనకు రక్షణ అవసరమై ఉన్నది అన్న విషయాన్ని మీరు గుర్తించండి. అటువంటి రక్షణ ఇవ్వడానికే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. మన పాపములను క్షమించుటకు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి అధికారం ఉన్నది. కాబట్టి మీ పాపములను ఒప్పుకొనండి, మీ హృదయాలను ప్రభు సన్నిధిలో కుమ్మరించండి. మీ స్థానంలో మీ కొరకు యేసు ప్రభు సెలవులో బలయ్యాడని నమ్మండి. ఆయన స్థానంలో ఆయన కొరకు ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించుటకు ఒక తీర్మానం చేసుకోనండి. మీకోసం మేము కూడా ప్రార్థన చేయాలని ఆశిస్తే ఇప్పుడే టెలిఫోన్ చేసి చెప్పండి. మా ప్రార్థనా వీరులు సిద్ధంగా ఉన్నారు. మీరు చేసే ఫోన్లన్నీ రాసి నాకు ఇస్తున్నారు. వాటిని నేను పరిశీలించి మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు మోకరించి ప్రార్థించండి. దేవుడు తన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మరి ఎంతో వ్యయప్రయాసాలతో సాగుతున్న ఈ పరిచయలో మీరు కూడా పాలుభాగస్తులుగా ఉండాలని ఆశిస్తే ఇదిగో మీరు కోరినట్లుగా జైపాల్ ఫౌండేషన్ అకౌంట్ నెంబర్స్ను మీకు అందిస్తున్నాం. ఈ స్క్రీన్ మీద ఉన్న ఆ నెంబర్లను నోట్ చేసుకోండి. ప్రభువును ప్రేరేపించిన కొలది మీ విరాళముల కానుకలను ఆన్లైన్ ద్వారా లేకపోతే DDMOS ద్వారా కూడా మాకు పంపించవచ్చు. మీరు పంపే ప్రతి కానుక నమ్మకమైన పరిచయలో వాడుతున్నాం. అనేక రెట్ల ప్రతిఫలం మీకు రావాలని ప్రభు సందులో ప్రార్థిస్తూ ఉన్నాం.